తెలంగాణ రాష్ట్ర గాండ్ల మహిళా సంఘటన మీటింగ్ లో మాట్లాడుతున్న గాండ్ల కమ్యూనిటీ రాష్ట్ర నాయకులు గాండ్ల చెన్నాక ప్రసంగిస్తూ గాండ్ల కమ్యూనిటీ మహిళలు చైతన్యవంతులు మహిళా సాధికారత కోసం రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసుకోవడం అలాగే చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మీటింగ్ లో గాండ్ల శ్రీనివాస్ గాండ్ల కమ్యూనిటీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ మహిళా చైతన్యం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక మనకు రావాల్సిన హక్కుల కోసం గాండ్ల మహిళా రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసుకున్నందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు. నేను వెస్టర్న్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నేనే మెంబర్గా ఎలక్ట్ అయ్యాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను ఇంకా లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా నేను కొన్ని పోర్ట్ఫోలియోస్లో ఆల్రెడీ యునానిమస్గా కొన్ని వాటి సేవా కార్యక్రమాలకు కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి జిల్లా లెవెల్. ఆ జిల్లా లెవెల్లో వాటికి చాలా పోటీ ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కలెక్టర్ గారు ఉంటారు ఏ జిల్లాకైనా. ఆ జిల్లాల్లో కూడా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి నేను ఎస్సీ అట్రాసిటీ బిజినెస్ కమిటీ మానిటరింగ్ మెంబర్గా కూడా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అగైన్ మళ్ళీ ఈ ఇయర్ కూడా 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశాను, మళ్ళీ ఎలక్ట్ అయ్యాను. ఇదే కాకుండా 4 క్లాస్ అంటే అనాథ పిల్లలకి వాటి కమిటీ ఉంటుంది జిల్లా లెవెల్, దానికి కూడా అడ్వైజర్గా ఉన్నా. ఇదే కాకుండా డిపిఎంపీ సర్వశిక్ష అభియాన్కి ప్రీవియస్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నేను స్టేట్ కమిటీ మెంబర్గా కూడా వర్క్ చేశాను. తర్వాత లోక్ అదాలత్ దానికి కూడా మెంబర్ చేశాను. ఇదే కాకుండా నా వృత్తిని విద్య కాకుండా 2000 సంవత్సరం నుంచి ఒక సంస్థని ఏర్పాటు చేశాను. ఆ సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ అంటాం. స్వచ్ఛందంగా ఏం తీసుకోను, స్వచ్ఛందంగా చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అట్లనే ఫారెన్తో కూడా మనం లింకప్ చేసుకొని ప్రోగ్రామ్స్ చేయాల్సి చాలా ఉన్నాయి. దాని మనకు తెలిసి మాత్రం కొన్ని మాత్రం వాటి మీద మన అందరూ కూడా శక్తి ఈరోజు మహిళా శక్తి ఈరోజు నాకు అనురాధ గారు వాళ్ళిద్దరు కూడా అక్కడి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అడిగిన వాళ్ళు కూడా మనకు అది మా సమావేశం ఉన్నట్టుగా కూడా మనకి ఇంటిమేట్ చేయలేరు అని చెప్పినాము. వాళ్ళు తేలిపుల సంఘం అని పెట్టుకున్నారు కానీ గాండ్ల మహిళా సంఘం అని చెప్పి ఎక్కడ ఎన్రోల్ చేయలేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదండి. విభజించి పాలించే విధంగా ఆ విధంగా చేయడం అది బాధాకరము. ఇంకోటి మనవి గాండ్ల సంఘం ఎన్నో అందరూ ఎక్కడెక్కడ ఉన్నా ఏదైనా మనము బల్జాని, తెలుగులని, ఇంకా లింగాయతని అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావాలని దాదాపుగా 10-15 సంవత్సరాల నుండి మీటింగులు పెట్టుకున్నప్పుడు కూడా ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతున్నది. మనం అందరం కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఒక్క గ్రూపుగా ఏర్పడి ముందుకెళ్తే ఏదైనా సాధించగలము. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నది కూడా మన ఉనికిని మనం చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మనం కూడా రాష్ట్ర స్థాయి గాండ్ల మహిళా సంక్షేమ సంఘం అని పెట్టుకున్నాం కానీ ఎక్కడ కూడా మనం వేరే విధంగా మెన్షన్ చేయలేదు. దానికి చాలా సంతోషించగలిగిన విషయం. అయితే దీనికి